గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు డిసెంబర్ 2025 నుండి 31వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ పక్షం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే 16వ తారీఖు డిసెంబర్ 2025 మంగళవారం నుండి 14వ తారీఖు జనవరి ఏకాదశి బుధవారం వరకు కూడా ధనుర్మాసం. ఈ ధనుర్మాసం సందర్భంగా ఏంటంటే మా పీఠంలో లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగం చేయాలి అని సంకల్పం చేశాం. ఈ సందర్భంగా ఏంటంటే పీఠంలో ఉండేటటువంటి ఆచార్యవరేణుల చేత ప్రతిరోజు కూడా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృచ్ఛరిత్రయాలు, అలాగే పంచసూక్త పారాయణ, అలాగే పంచసూక్తాలతోటి చక్కగా ఈ లక్ష్మీనారాయణులకి అభిషేకము, వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకము చేయడం జరుగుతుంది. అలాగే దాంతోపాటుగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ గణపతి, లక్ష్మీ కుబేర, గాయత్రి, నవగ్రహ, రుద్రహోమాలు, ముఖ్యంగా సుదర్శన హోమము చేయించడం జరుగుతుంది. అలాగే వాటితో పాటుగా ఈ కూర్మ ఉంగరాన్ని ప్రతిరోజు కూడా ఈ పూజలో పెట్టి ఈ పూజలన్నీ పూర్తయిన తర్వాత ఈ యొక్క ఏవైతే ఈ నెలలు ధనుర్మాస నెలలు కూడా ఈ పూజలన్నీ పూర్తి చేసిన తర్వాత ఈ కూర్మ ఉంగరాన్ని అలాగే ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో ఈ పూజలో పాల్గొనడం వల్ల వచ్చేటటువంటి విశేషం ఏంటంటే డబ్బు నిలబడుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అప్పుల బాధలు పోతాయి, ధనానికి లోటు ఉండదు, సిరి సంపదలు తొలదూగుతాయి, అలాగే ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది. అంత విశేషం ఈ అద్భుతమైనటువంటి లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగానికి ఉంది. కొత్తగా వ్యాపారాలు చేసిన వ్యాపారస్తులందరికీ వృద్ధి అవుతుంది. అనేక రకాల ప్రయోజనాలు ఈ యాగంలో పాల్గొనడం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగంలో పాల్గొనండి. అందులోనూ కూడా ఈ కూర్మ ఉంగరాన్ని ధరించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే నరదిష్టి, నరఘోష పోతాయి. ఈ ఉంగరం పెట్టిన ఎక్కడికి వెళ్ళినా ప్రతి కార్యము జయం అవుతుంది. అలాగే మీకు డబ్బులకి ఎప్పుడు లోటు ఉండదు, సిరికి సంపదకి లోటు ఉండదు, ధనాన్ని ఆకర్షిస్తుంది ఈ యొక్క కూర్మం. అలాగే జనాలు కూడా ఆకర్షిస్తుంది. అంత శక్తి ఈ కూర్మ ఉంగరానికి ఉంటుంది. ఎంచేత ఆ పూజలో పెట్టడం వల్ల నెల రోజులు కూడా. కాబట్టి ఇలాంటి ఉంగరాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపిస్తాం ప్రసాదంతో పాటు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగంలో మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ దీనికి మీ గోత్రాలు, పేర్లు, మీ ఇంటి అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ నెలలు చేసే అన్ని రకాల కార్యక్రమాలు నిలబడతింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దీనికి అయ్యే రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ ఇక ఈ పక్షంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో ఈ 15 రోజుల్లో కూడా మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్టయితే స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయి. అయితే ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే కనుక అవి తొందరగా చేసేసుకోండి. అలాగే ఆగిపోయిన పనులు ఎదురకు వెళతాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. అలాగే సంతానం కలగని వారికి సంతాన ప్రయత్నాలు అంటే ఏదైనా జాతకాలు చూపించుకుని పూజలు చేయించుకున్నా, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేయించుకున్నా మీకు చక్కగా సంతాన అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వ్యాపార ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా చక్కగా ప్రయత్నం చేయొచ్చు. జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడుతుంది. మీకు అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. అనేక రకాల చిక్కుముడులు విడిపోతాయని చెప్పొచ్చు. ఏ పని ప్రారంభం చేసినా సరే కొంచెం ఆలస్యంగా జరుగుతుంది తప్ప అన్ని పనులు మీకు పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకుంటే బాగుంటుంది. అంతేగాని కోర్టులోను పోలీస్ కేసుల దాకా వెళ్ళిపోయారనుకోండి ఇబ్బందులు పడతారు. ఇక అంతర్గత శత్రువులు బాగా పెరిగిపోతారు, జాగ్రత్త. నరదిష్టి, నరఘోష బాగా పెరిగిపోతుంది, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కొంచెం స్వల్పంగా మార్పులు తీసుకొచ్చే అవకాశము, ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారాలు చేసే అవకాశాలు అయితే మాత్రం కనపడుతున్నాయి. అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలి తపన బాగా పెరుగుతుంది. విడిపోయినటువంటి వ్యక్తులు కానీ, ప్రేమికులు కానీ మళ్ళీ తిరిగి కలవగలుగుతారు. ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు అయితే పొందగలుగుతారు. వ్యాపార పరంగా కూడా వ్యాపారాన్ని బహుగా విస్తరించే ప్రయత్నాలు చేయగలుగుతారు. నూతన వైద్య విధానాల ద్వారా కూడా మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. విశేషంగా డబ్బులు కూడా ఖర్చు చేయగలుగుతారు. ఆరోగ్యం విషయంలో కూడా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నం కూడా చేయగలుగుతారని చెప్పచ్చు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారాల పరంగా ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటిని అధిగమించే ప్రయత్నం చేసి ఉన్నత స్థాయికి వెళ్ళే ప్రయత్నం చేయగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఆర్థిక ప్రగతి అయితే కనపడుతోంది. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, వీసా ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా అధికారులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకుని జాగ్రత్తగా బాధ్యతగా ఉద్యోగాలు చేసుకుంటే ఇబ్బంది లేదు. లేకపోతే ఒడిదుడుకులు ఎక్కువైపోతాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి తప్ప సునాయాసంగా ఉద్యోగాలు రావు. కొత్త వారిని ప్రేమించేటప్పుడు, ఎవరికైనా మీ ప్రేమ విషయం చెప్పేటప్పుడు, ప్రపోజ్ చేసేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి, జాగ్రత్త.
సమయానికి, అవసరానికి డబ్బులు చేతికి అందినా కూడా అవి సరిగ్గా సక్రమంగా మార్గంలో పెట్టుబడులు పెట్టకపోవడం వల్ల నష్టాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపార పెట్టుబడులు పెట్టేటప్పుడు భూముల యందు, గృహాల యందు, బంగారం యందు పెట్టుబడులు పెట్టుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్లు లేకపోతే వాటిలో పెట్టుకోండి తప్ప షేర్లో, ట్రేడింగ్లో పెడితే ఎక్కువ నష్టపోతారు. గృహాలు లేని వారికి గృహ యోగ్యత కనపడుతుంది. ప్రభుత్వపరమైన గృహ లబ్ధులు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అవకాశాలతో కూడుకుని గుర్తింపు లభిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమ బాగా పెరుగుతాయి. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడగలుగుతారు. గృహ నిర్మాణ పనులన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి. పొలాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసేవారు కూడా చక్కని అవకాశాలతో పాటుగా ఆర్థిక ప్రగతి కనపడుతోంది. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యతతో పాటుగా విద్యార్థులు కూడా అనేక రకాల ఆసక్తులు, చదువు పట్ల ఆసక్తే కాదు, మీ టాలెంట్ని బాగా అభివృద్ధి చేసుకోగలుగుతారు. సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే చదువు యొక్క గొప్పతనాన్ని బాగా తెలుసుకోగలుగుతారు. ఉద్యోగస్తులందరూ కూడా మధ్యవర్తుల ద్వారా మంచి అవకాశాలతో పాటుగా నూతన ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగపరంగా అభివృద్ధి, మెంటల్ టెన్షన్లు తగ్గే అవకాశం కనబడుతోంది. స్త్రీలకు కూడా అందం పట్ల ఆసక్తే కాదు, మీ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే పనులు చేయగలుగుతారు. అందరితోటి సఖ్యతగా ఉంటారని చెప్పొచ్చు. కుటుంబ సమస్యలు పరిష్కారాలు అవుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా డబ్బులు రొటేషన్ అవడమే కాదు, మొండి బకాయిలు వసూలు అవుతాయి, అప్పులు తీరుతాయి. వ్యాపారంలో కొత్త టెక్నాలజీని ఉపయోగించి కానీ, లేకపోతే వ్యాపారం ద్వారా ఏ రకంగా ఎదగాలో అద్భుతమైనటువంటి ఆలోచనలు, ఆదర్శవంతంగా కొత్త వ్యాపారస్తులు తీసుకోవడంతో పాటుగా వ్యాపారంలో నైపుణ్యం కనపడుతుందని చెప్పొచ్చు. ఏది ఏమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మాపేటలో ఉండే బ్రాహ్మణులు, ఋత్వికుల ద్వారా అంటే ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా మా పీఠంలో నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది, పూర్తిగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపారాల్లో కానీ నరదిష్టి, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు, లేకపోతే భూతప్రేత పిశాచాది గాలులు ఇలాంటివి సోకేనే భయాలు, ఆందోళన ఉన్నా, ఎవరైనా పిచ్చి పిచ్చిగా ఇంట్లో బిహేవ్ చేస్తూ ఉన్నా కూడా అలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావలసినా సరే మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసినా సరే, మమ్మల్ని వాట్సాప్లో మెసేజ్ పెట్టినా సరే మేము దానికి రిప్లై ఇస్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.